నమస్కారం. నమస్కారం. కూర్చో కూర్చో బాబు, కూర్చో. ఏం చెప్పండి, నీ పేరేంటి? దాబెల్ల శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. లారీ డ్రైవర్. నీ పేరమ్మా? రామలక్ష్మి. నీ పేరమ్మా? చాగంటిపాటి సాయి ప్రసన్న సార్. సాయి ప్రసన్న. నీ పేరు? వివేక్. ఇప్పుడు నువ్వేమైనా చదువుకున్నావమ్మా? నువ్వేం చదువుకోలేదా? 10th క్లాస్ చదివాను సార్. టైలరింగ్ చేస్తాను నేను. టైలరింగ్ చేస్తావు. నువ్వమ్మా? పొలం పనికి వెళ్ళానండి, కొంచెం ఆపరేషన్ జరిగి నువ్వు డ్రైవర్గా పనిచేస్తాను సార్. 30 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వ్యాన్ తోలుకుంటున్నాను సార్. ఆర్థిక అప్పులు, ఇబ్బందులు, బాబుకి ఆపరేషన్ తలసీమ సార్. ఆ బాబు కోసం డ్రైవర్ ఉద్యోగం అనేసి వ్యాన్ తోలుకుంటున్నాను ప్రజెంట్గా. అది అందరికీ నేను చేసిన పని అందరికి కలిసి వచ్చింది, కానీ నా వరకు వచ్చేటప్పుడు కలిసి రాలేదు సార్. సరే, కొన్ని జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీళ్ళందరూ ఇలాంటి పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో మనం 10,000 రూపాయలు ఇస్తాం సార్. 18 లక్షలు సరిపోతుంది. 18 లక్షలు ఖర్చు పెట్టారు. అంతా అప్పులతో ఉన్నాం సార్. ఏదన్నా దయించి మీ ద్వారా ఏదన్నా ఆర్థిక సహాయం కూడా, బాబుకి ఆపరేషన్ చేయాలి, దానికి 45 నుంచి 50 లక్షలు అవుతున్నారు సార్. నా వల్ల కాలేదు. ఇక్కడ డాక్టర్స్ ఎవరు? ఏంటమ్మా ఇప్పుడు ఈ బాబుది క్యూరబుల్? Curable, sir. It is curable, sir. Only treatment they are undergoing right now is repeated blood transfusions. But the curable treatment that we can give is providing gene therapy and bone marrow transplant. And I've talked to DC Arogyasri Garu yesterday regarding this. Sir has guided that if we can upload these profiles with them, Sir will collaborate with the Vela hospitals in Chennai, and then it is free of cost for them and it will be easy on their pockets. ఏం చెప్పారు మీకు వాళ్ళు? అది వీళ్ళ రిపోర్ట్స్ అన్ని మనం సాఫ్ట్ కాపీ చేసి వాళ్ళకి పంపిస్తే దే విల్ ఫార్వర్డ్ ఇట్ టు ద సెంటర్ దట్ ఈస్ ట్రీటింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్? అది నాన్ ప్రాఫిట్. నేను కోఆర్డినేట్ చేయమంటాను, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాను నువ్వు? 8th క్లాస్ కంప్లీట్ చేసావు. మార్కులు ఎన్ని వచ్చాయి? 480కి 420. 480కి 420 వచ్చాయి. బాగా చదువుతున్నావు. ఏమవుతావు బాగా చదువుకొని? డాక్టర్ అవుతావు. మీ బంధువులకి ఇచ్చారా? అక్క కొడుకు ఇచ్చాను సార్. అక్క కొడుకు ఇచ్చారు. కొమరవోలు ఇచ్చాను సార్. కొమరవోలు ఇస్తే పిల్లడు అంతా అప్పులు. ఈ పిల్లోడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎటు వెళ్ళినా బయటికి వెళ్తాను కుదరట్లేదు సార్. పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 10 days 7 daysలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. నెలలో 3 times వెళ్ళాల్సి వస్తుంది. ఆర్థికంగా నేను చితికిపోయా. అంటే కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఇంకా డ్రైవింగ్ చేసే పరిస్థితులు లేవా? చేస్తానండి. టీబీ వచ్చింది సార్ నాకు. మన జనవరి 2024లో టీబీ వచ్చింది సార్. ఆ టీబీ వస్తే కొంచెం తగ్గిన తర్వాత ఉంటే తోలుతున్నాను, లేకపోతే వ్యాన్ కూడా తోలడానికి కూడా ఇబ్బందికరంగా కాదు, కానీ అసలు ఫైనాన్స్గా అప్పులు. వెహికల్ ఏమైంది? ఉంది సార్. ఎంతది? ఎంత అప్పు ఉంది దాని మీద? 4 లక్షలు. 4 లక్షలు అప్పు ఉంది. ఇది అప్పు కట్టేసి ఇప్పుడు నువ్వు చేసుకోగలుగుతావా? నిదానంగా చేసుకుంటాను సార్. ఓకే, ఆ 4 లక్షలు అప్పు కట్టేస్తాం. నువ్వు అక్కడి నుంచి చేసుకో, దాన్ని రిపేర్ చేసుకొని నీట్గా పెట్టుకొని. కలెక్టర్ గారు, ఈ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్లో టైలరింగ్ నేను చేస్తానంటుంది బీసీలు అందరికీ. అది కానీ ఏ వర్క్ ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఇచ్చేసి అవి కూడా కొంచెం హోంవర్క్ చేయండి. ఈ కుర్రాడిది క్యూర్ చేయడానికి దాన్ని ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకోండి. క్యూరబుల్ అయితే డెఫినెట్ క్యూర్ చేయండి. అవసరమైతే చేస్తాను. ఓకే, మరి 2-3 చేద్దాం. అతను 4 లక్షల రూపాయలు నేను ఇస్తాను. లారీ రిలీజ్ చేయించేసి అతనికి ఇచ్చేయండి. ఏమ్మా తీసుకోమ్మా.
ఇల్లు లేదు సార్ అమ్మ వాళ్ళ దగ్గర. ప్రియమైన జాగృతి పాడే వివేక్ గారికి ఇది నమస్కారం. కూడా కట్టించేసాను. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ ఈ మెసేజ్ నారా వస్తుందా చంద్రబాబు ప్రతిసారి? నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ మీకు వినిపిస్తున్నారా? ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ స్వర్ణ గ్రామం సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే అమ్మా బాబు. ఓకే ఇప్పుడు బ్రహ్మ ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఇచ్చేసావు? అందరికి ఇచ్చావా? అందరికి ఇచ్చేసాను. అన్నీ అయిపోయినాయి? అయిపోయింది సార్. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చే ఒక లాస్ట్ మైల్ ఫంక్షన్కి ఎస్ సార్. సాటిస్ఫాక్షన్ ఎంత లెవెల్ ఉందో ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అవును సార్, మాకు డాష్ బోర్డ్ ఉంది సార్, దాని ద్వారా ఇస్తాం సార్. సార్ మీరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వస్తుంది వస్తుంది సార్, వాళ్ళు కూడా అంటే సార్ మాకు ఏ క్యాంపెయిన్ దాంట్లో 6 మంత్లో మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ ఉంటాయి, అవి మాత్రం క్యాంపెయిన్ జరుగుతాయి సార్. ఆ మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ వచ్చిందైతే వీఆర్ షేరింగ్ కాక మనం అడిగేదంటే ఓవరాల్గా వచ్చినప్పుడు అందరివి సార్. వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఎస్ సార్, ఎస్ సార్, ఈ 1.5 ఇయర్లో మీ సాటిస్ఫాక్షన్ ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఆ డేటా ఇచ్చేసారనుకోండి మీరు, అలాగే సార్. అందరూ కరెక్ట్ చేసుకుంటారు. ఫోన్ ఉంది కదా, అవును సార్, ఇచ్చేసి షేర్ చేసేస్తాం. అప్పుడు ఇంకా ఇది పోటీ పడతా ఉంటాం. అలాగే సార్. సరేనా? అదే సార్ రండి రండి రామా రండి రా. థ్యాంక్ యూ రండి. ఓకే రండి ఇద్దరు రండి రామా. ఓకే అమ్మా ధైర్యంగా ఉండి. మామూలు కంటే ఎక్కువ అయిందా మామూలుగానే ఉందా? So far, మామూలుగానే ఉంది సార్. ఫస్ట్ డే we reached about 90.4. ఇప్పుడు బ్రహ్మ ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఇచ్చేసావు? అందరికి ఇచ్చావా? అందరికి ఇచ్చేసాను. అన్నీ అయిపోయినాయి? అయిపోయింది సార్. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చే ఒక లాస్ట్ మైల్ ఫంక్షన్కి ఎస్ సార్. సాటిస్ఫాక్షన్ ఎంత లెవెల్ ఉందో ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అవును సార్, మాకు డాష్ బోర్డ్ ఉంది సార్, దాని ద్వారా ఇస్తాం సార్. సార్ మీరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వస్తుంది వస్తుంది సార్, వాళ్ళు కూడా అంటే సార్ మాకు ఏ క్యాంపెయిన్ దాంట్లో 6 మంత్లో మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ ఉంటాయి, అవి మాత్రం క్యాంపెయిన్ జరుగుతాయి సార్. ఆ మోర్ దాన్ 5 రెస్పాన్సెస్ వచ్చిందైతే వీఆర్ షేరింగ్ కాక మనం అడిగేదంటే ఓవరాల్గా వచ్చినప్పుడు అందరివి సార్. వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఎస్ సార్, ఎస్ సార్. ఈ 1.5 ఇయర్లో మీ సాటిస్ఫాక్షన్ ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఆ డేటా ఇచ్చేసారనుకోండి మీరు, అలాగే సార్. అందరూ కరెక్ట్ చేసుకుంటారు. ఫోన్ ఉంది కదా, అవును సార్, ఇచ్చేసి షేర్ చేసేస్తాం. అప్పుడు ఇంకా ఇది పోటీ పడతా ఉంటాం. అలాగే సార్. సరేనా? అదే సార్ రండి రండి రామా రండి రా. థ్యాంక్ యూ రండి. ఓకే రండి ఇద్దరు రండి రామా. ఓకే అమ్మా ధైర్యంగా ఉండి. మామూలు కంటే ఎక్కువ అయిందా మామూలుగానే ఉందా? So far, మామూలుగానే ఉంది సార్. ఫస్ట్ డే we reached about 90.4.